Watch full episodes on Jio Hotstar. వావ్, ఎంత మంచి వాతావరణం. పేపర్ చదవడంలో మంచి మజా వస్తుంది. వావ్, ఇదే నా బెస్ట్ స్కోర్. అరే వా, సండే టిఫిన్ అయితే ఫస్ట్ క్లాస్ గా అనిపిస్తుంది. వెరీ గుడ్. ఇప్పుడు సండే స్పెషల్ ట్రీట్ కాకరకాయ కస్టర్డ్ తయారు చేస్తాను. ఓకే, అంతా రెడీ. కమ్ ఆన్ హ్యాపీ, చూపించు నీ టాలెంట్. 3, 2, 1 గో. అయ్యో, ఈ కస్టర్డ్ లో దయ్యం. హ్యాపీ హ్యాపీ ఇట్రా. ఇడియట్, నీ మ్యూజిక్ వల్ల అందరికి డిస్టర్బెన్స్ గా ఉంది, అర్థమైందా? కానీ నేను నాన్ సెన్స్. చెప్పు, ఇప్పుడు ఏ రీజన్ ఉంది అందరినీ సండే డిస్టర్బ్ చేయడానికి? చెప్పు. రాక్ స్టార్ కాంపిటీషన్ ఇదేంటి? మీకు తెలుసా, నాకు మ్యూజిక్ అంటే డించక్ 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 చాలా ఇష్టమని. నేను ఈసారి రాక్ స్టార్ కాంపిటీషన్ లో పార్ట్ అవ్వాలనుకుంటున్నాను, అందుకే ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను దీనికి అస్సలు నీకు పర్మిషన్ ఇవ్వను. ఈ కాన్సర్ట్ లో వేల హ్యూమన్స్ ఉంటారు. ఒకవేళ ఒక్కరికైనా నీ గురించి అనుమానం వచ్చిందంటే అప్పుడు అందరం ప్రమాదంలో పడతాం. అందుకోసమే నేను దీనికి అస్సలు పర్మిషన్ ఇవ్వను. కానీ అంకుల్, నేను కాంపీట్ చేయాలి. నేను దెయ్యాలు చేస్తలైతే ఏమి చేయను, పక్కా. నువ్వు ఒకవేళ కాంపిటీషన్ లో పార్ట్ అయ్యావంటే కోర్టు మార్షల్ చేసేస్తాను, మీసం మెలేసి. హ్యాపీ హ్యాపీ అరే వా, హే పినాకి, నువ్వా? వాట్సాప్ బ్రో. అంకుల్ మాటలకి నువ్వేం బాధపడకు. నువ్వు నిజంగానే చాలా బాగా ప్లే చేస్తున్నావు. నువ్వు కాన్సర్ట్ లో పాట అవ్వాల్సిందే, కానీ మ్యాజిక్ యూజ్ చేయకుండా. కానీ బ్రో, ఒకటి అంకుల్ వద్దంటున్నారు, పైనుంచి ఇంత ఎక్కువ ఇన్స్ట్రుమెంట్స్. నేను దెయ్యాలు చేసలు ఏమీ లేకుండా ఎలా మోగిస్తాను? డోంట్ వరీ, గప్పు కమ్ బ్యాక్ ఇన్ హరీ. బ్రో, నీ మ్యూజిక్ లోనే మ్యాజిక్ ఉంది, అందుకనే ఆ మ్యాజిక్ చూస్తావు. ఈ సైన్ ని గుర్తు పెట్టుకో. నీ టాలెంట్ మీద నమ్మకం ఉంచు. అంకుల్ ని నేను ఒప్పిస్తాను కదా. విక్టరీ సైన్ కోసం థ్యాంక్స్ బ్రో. నేను ఖచ్చితంగా కాంపిటీషన్ లో పార్ట్ తీసుకుంటాను. సో కూల్. హ్యాపీ, నువ్వు అందరినీ రాక్ అండ్ రోల్ చేయిస్తావు. ఈ గప్పు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇప్పుడు మన తర్వాతి కంటెస్టెంట్ ఎవరంటే షంటు. షంటు కూడా కాంపిటీషన్ లో పార్ట్ అయ్యాడా? తను చాలా బాగా వాయిస్తున్నాడే. గప్పు సిద్ధంగా ఉండు. హ్యాపీ, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఈ గప్పు ఎక్కడికి వెళ్ళిపోయాడు?
ఏంటి షంటు, రికార్డెడ్ మ్యూజిక్ వాయించే ఐడియా చాలా బాగుంది కదా. నోరు మూసుకోమింటూ ఎవరికైనా మనం రికార్డెడ్ మ్యూజిక్ ని ప్లే చేసామని తెలిసిందంటే అప్పుడు డిస్క్వాలిఫైడ్ చేస్తారు నన్ను. ఓ నో, ఇక్కడ కూడా షంటు చీటింగే చేస్తున్నాడు. పినాకి నువ్వు ఎక్కడున్నావా? నాకు చాలా టెన్షన్ అయిపోతుంది. హ్యాపీ, నువ్వు గప్పునేమైనా చూసావా? టెన్షన్ ని షూట్ చేసి పడేసి ఇంకా రండి నాతో పాటు. ఇది చూడండి. వావ్, ఎంత అద్భుతమైన ఇన్స్ట్రుమెంట్! అదిరిపోయింది. గప్పు, ఇప్పుడైతే హ్యాపీ తప్పకుండా గెలుస్తాడు. థ్యాంక్ యూ గప్పు అండ్ పినాకి, మీరు నాకు అంతకన్నా మంచి స్నేహితులు. ఆంటీకి ఫోన్ చేస్తాను, తను అంకుల్ ని తీసుకొని వస్తానంది. నీకు తెలుసు కదా నాకు షాపింగ్ అస్సలు ఇష్టం లేదని. అయినా కూడా నన్ను ఈ నైట్ మార్కెట్ లోకి ఎందుకు తీసుకొచ్చావు? ఎందుకంటే ఇది స్పెషల్ దయ్యాల మార్కెట్ కాబట్టి. ఇంకా ఇక్కడ స్పెషల్ డిస్కౌంట్ దొరుకుతుంది. ఇప్పుడు మీరు వెళ్ళండి, అక్కడ లైన్ లో నిల్చోండి. పినాకి చెప్పు. హలో ఆంటీ, అంకుల్ ని తీసుకొని మీరు ఇక్కడికి వచ్చేసారా? హ్యాపీ పర్ఫార్మెన్స్ ఏ టైం లోనైనా స్టార్ట్ అయిపోవచ్చు. పినాకి, మీ అంకుల్ కి నైట్ మార్కెట్ షాపింగ్ అని చెప్పి తీసుకొని వచ్చాను. ఇప్పుడు తెలీదు అంకుల్ కి హ్యాపీ పర్ఫార్మెన్స్ నచ్చుతుందో లేదో అని. ఆంటీ, 100% అంకుల్ కి నచ్చుతుంది. మీరు అంకుల్ ని తీసుకొని మెయిన్ స్టేజ్ వైపు వచ్చేయండి, మిగతాదంతా నేను చూసుకుంటాను. ఇంకా మన తర్వాతి కంటెస్టెంట్ ఎవరంటే హ్యాపీ. కర్నల్ సూర్య ఇక్కడ. ఇప్పుడే నేను అయిపోయాను. అరే ఈ హ్యాపీ అయితే జోకర్ మ్యూజిషియనే. ఇప్పుడు నన్నెవరు గెలవకుండా ఆపలేరు. నేను తనని వద్దని చెప్పా, ఇంకా మీరు నాకు అబద్ధం చెప్పి. మ్యూజిక్ వినొచ్చు కదా, ఎంత బాగా వాయిస్తున్నాడు హ్యాపీ. దెయ్యం చేష్టలు లేకుండానా? దయ్యాల చేష్టలు ఏమీ లేకుండానే. ఏంటిది? హ్యాపీ మ్యూజిక్ ని ఆడియన్స్ ఇష్టపడుతున్నారు. ఏదైనా చేయాల్సిందే. పెద్ద హీరో అయిపోతున్నాడు కదా హ్యాపీ ఆడియన్స్ ముందు. ఇప్పుడే నీళ్లు పోసి తడిచిన పిల్లిని చేస్తాను అతన్ని. అమ్మో, అయ్యో, ఈ మింటూ ఏమో హ్యాపీ మీద నీళ్లు పైపోతున్నాడే. అయ్యో, ఇటువైపు నుంచి షంటు కూడా వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు హ్యాపీని ఎలా కాపాడాలి? ఈ నీళ్లు ఎవరు పోశారు? షంటు ఇక్కడ బకెట్ తో. ఖచ్చితంగా ఏదో గందరగోళం ఉంది. ఇప్పుడే సరి చేస్తాను. నోరు మూసుకొని నిలబడండి. నేనేం చేయలేదు. ఇదంతా అయితే షంటు ప్లాన్. ఈ కాంపిటీషన్ లో తాను గెలవడం కోసం. ఇది షంటు చేసిన చీటింగ్ కి ఎవిడెన్స్. చీటింగ్ పర్ఫార్మెన్స్
అది అది షంటు ఐడియా. రికార్డెడ్ మ్యూజిక్ ప్లే చేయడం అనేది నేనేం చేయలేదు. షంటు చీటింగ్ చేశాడు, అందుకోసం అతన్ని డిస్క్వాలిఫై చేశాం. మింటూ నీ కడుపులో ఏది దాచుకోవా? ఇంకా రాక్ స్టార్ కాంపిటీషన్ విన్నర్ ఎవరంటే హ్యాపీ. ఏంటి హ్యాపీ, చెప్పాను కదా నీ మ్యూజికే పెద్ద మ్యాజిక్ అని. ఇంకా అదే నీకు ఇప్పుడు విక్టరీ కూడా ఇచ్చింది. విక్టరీ అయితే సరే, కానీ విక్టరీతో పాటు షంటు పరిస్థితి ఏమవుతుందో అది మాత్రం తెలియదు. Are you ready to rock and roll? Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.